నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఆగనా ఎప్పుడు కంటెంట్ 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 అని చెప్తా ఉంటావా? ఏమైందిరా? నీకు పెళ్లి కాల, ఆడ చూడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్లి కాల, పెళ్లి చేయాలి కదా. ఇప్పుడే నువ్వు సంబంధాలు చూసి చేస్తావు నీ మ్యారేజ్ బ్యూరో నుంచి. సంబంధాలు చూడాలంటే ఫస్ట్ వాళ్ళు జాతకాలు చూడాలి కదా. కాదు నాకు డౌట్, ఈ రోజు రియాజ్ తన జాతకం చూయించుకున్నాడా? ఇదొకటి. నువ్వు చెప్తావేంట్రా వాళ్ళందరూ జాతకాలు? నేనెందుకు చేస్తానన్న అయ్యనే, చిన్న చిన్న పనులు అయ్యింది నా అసిస్టెంట్లు చేస్తారు. ఒరే షోలోనే నువ్వు అసిస్టెంట్ లాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటావు. ఇప్పుడు వాళ్ళు వస్తారా? ఇప్పుడు మామూలుగా ఉండదు చూడు, రే అసిస్టెంట్ కుర్చీని మడత పెట్టి బాగుంది బాగుంది బాగుంది. నాకు తోడు దొరికారా ఇద్దరు. ఆ కుర్చీని మడతా పెట్టి గురుగారు మీరు గురుగారు కుర్చీ గిర్చినంటే గలీజ్ ఉంటది. ఆ శ్రీలీల నా కళ్ళనే తిరుగుతుంది మొత్తం, అందుకే ఆ పాట వస్తుంది నాకు. శ్రీలీల ఫస్ట్ హీరోయిన్ కాకముందు నా దగ్గరకు వచ్చినందుకు హీరోయిన్ అని తెలుసా? నీ దగ్గరకు వచ్చిందా? నా దగ్గరకు వచ్చి జాతకం చూడమన్నది, చూసిన ఇది ఏదో క్యారెక్టర్ లాగా ఉంది. అదే అనిపిస్తుంది నాకు కూడా. అరే ఇదే కాదు, ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు. ఓ రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు కాదు, మహేష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. మహేష్ బాబు గారు రాజమౌళితో సినిమా చేస్తుండే ఇప్పుడు. చేస్తుండు. అది ఓవర్ వల్ల స్క్రిప్ట్ రైటింగ్ మంచిగా ఉందని చెప్పి చేస్తుండే. అందుకే చేస్తుండే. నాకంత స్థాయి లేదు, ఏదో చెప్పుదాం అనుకో చెప్పినారు. ఎదవ తెలియదారులు చూపించుకే. బయట వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న జాతకాలు చెప్పు దమ్ముంటే. ఇక్కడ ఉన్న చేయి చూడకుండా ముఖాలు చూసి చెప్పేస్తా. అయితే ఇప్పుడు సుధీర్ది చెప్పలేమంటాం. ఎందుకు? ఆయన ముఖం ఏడుంది? నవ్వని నా కామెడీ కదా. ఇదిలే ఇదిలే. పాపం సుధీర్ అలా అనకూడదు నువ్వు. ఎందుకు? ఆయన డ్రెస్ ఎంత బాగుంది చూడు. ఎందుకు బాగుంది అని చెప్తున్నా తెలుసా? ఎందుకు? ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి నేను కాస్ట్యూమ్ డిజైన్ చేసిన, నా గురించి స్టేజ్ మీద చెప్పు అని అడుగు. మనకు అవసరం లేదు కానీ సుధీర్ గురించి. ఇంకా నెక్స్ట్ ఉషు కాదు అషు. ఇప్పుడు ఆమె మంచిగా ఇప్పుడు పెళ్ళేది వచ్చింది, రాజు లాంటి మొగుడు కావాలని కోరుకుంటుంది ఆమె. రాజు లాంటి మొగుడు వస్తాడు, తప్పకుండా వస్తాడు. మరి కాకపోతే ఆమె పెంచుకున్న కుక్క పిల్ల రాజు ప్రేమ మీద కాస్త కొంత తక్కువ చేసుకొని ఒక అబ్బాయి మీద చూపించింది అనుకో, తప్పకుండా రాజు వస్తాడు. లేకపోతే రాజు కాదు కదా, పట్టు కూడా. మనుషుల కన్నా వాళ్ళే బెటర్. అరే మీకన్నా వాళ్ళే బెటర్ అంటుంది. ఇదంతా కాదు, ఇప్పుడు ఆమె టాప్ మోస్ట్ యాంకర్ అవుతుందా కదా? తప్పకుండా అవుతుంది. ఎట్లా? ఎప్పుడు? బాహుబలి 3 రిలీజ్ అయినప్పుడు అయిపోతుంది. అది కాదు కదా, ఈమె కూడా కాదు కదా. మరి ఎదవ తెలియదారులు చూపించుకే. ఇడు ఉన్నాడు కదా రింగు రియాజ్. ఎస్ రింగు రియాజ్. ఈయన గురించి చెప్పండి. అందరు బేసిక్ గా రింగులా లేలు పెడుతుంటారు కదా, వీడు పార్టీలో లేలు పెడుతుంటారు. ఏదో తేడాగా ఉందేంటి? బేసిక్ ఆయన కోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కూడా. ఫోటో దిగడానికి కోసమా? కాదు, ఫోటోకి దండేయడానికి. ఎందుకు? చాలా చేసిండు తెల్లదా. గత 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా పోతలేడు, మొత్తం తెలంగాణలో తిరుగుతుండు దాచుకొని. మన స్రవంతి చుక్క చాలా సినిమాలు చేస్తున్నారు. అవును, ఏ సినిమాలో కనబడతలేవే? అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నాను చెప్తున్నా, సినిమాలో చేస్తున్నా చెప్తున్నా. సరే ఇదంతా కాదులే కానీ మన పెద్ద మనిషి ఉన్నారు కదా అప్పారావు బాబాయ్, యూనివర్సల్ బాబాయ్. బాబాయ్ కొడుకులు కూడా బాబాయ్ అని పిలుస్తారు ఆయన. అదేంది? మరి యూనివర్సల్ బాబాయ్ కదా. మొన్న పిన్ని కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బాబాయ్ అని పిలిచేసింది. మరి ఆయన జాతకం ఏందో చెప్పు. ఇక జాతకం అంటే ఫుల్ చాలా బిజీ ఉన్నాడు. ఏ షూటింగ్ లో కనబడతలేడు కదా? షూటింగ్ లో కనబడతలేడు. పిన్నిని ఎప్పుడైతే పరిచయం చేసిండో పిన్ని మొత్తం షూటింగ్ చేసుకుంటుంటే బాబాయ్ అస్టేట్ గా పోతుండు. ఓహో, మరి ఈవెంట్ కి ఎట్లా వచ్చింది? మరి పిన్నిని పిలిచిరు ఈవెంట్ కి. బాబాయ్ ప్లీజ్ నేను కూడా వస్తా తొలుకో. నెక్స్ట్ ఎవరున్నారంటే మనకి మాస్టర్ అమ్మ రాజశేఖర్ గారు. అది మర్చిపోయాను అనుకున్నావా? మాస్టర్ గారు ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అవడానికి కారణం ఎవరు తెలుసు? ఎవరు? పక్కనున్న మేడం అమ్మగారు. అమ్మగారా? ఎస్, డాన్స్ చెప్పింది. ఎలా ఎలా? ఇంట్లో చేపించే పనులే. నేను నమ్మను. బాసన్లు తోము, బట్టలు ఉతుకు, ఇల్లుడు, ఇల్లు చూడు, ఇప్పుడు అన్ని కలిపి డాన్స్ చేయి. నెక్స్ట్ మనకి పవిత్ర ఉంది కదా, పవిత్ర జాతకం ఏంటి? పవిత్ర ఓ పేరు పెట్టుకుంది, పాగల్ పవిత్ర అని. జనాలు అందరూ ఏమనుకుంటారు అంటే ఇది నిజంగానే పాగల్ కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంది పాగల్ అని చెప్పుకోవడానికి అనుకుంటున్నారు. సరే ఆమె జాతకం ఏందో చెప్పండి. ఆమె ఇప్పుడు పెద్ద షోలో కనబడబోతుంది. అంటే బాసా? అంత సీన్ లేదు. మరి బతుకు సైకిల్ బండి అని షోలో కనబడుతుంది. నెక్స్ట్ మనకి సుష్మిత అనాలా? అను. ఎందుకను? అట్లా కాదు నేను అంటుంది, సుష్మిత అనాలా? అను అబ్బా, నేను అంటా. అను మరి. సారీ మేడం, నీ గురించి ఏం చెప్పనియట్లే వాడు. అగో భూమిక గారు. భూమిక గారి నుంచి చెప్పాలంటే ఈడికి రావాలి. పంతులు ప్రేమలో పడ్డాడు రే.
నువ్వు పెద్ద స్టార్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, స్టార్ అయిపోతావు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? జ్ఞానేశ్వర్ అంటే ఎవరు ఇప్పుడు? జ్ఞానేశ్వర్ అని గురువు గారు ఇక్కడ వచ్చేసి మీరు ఆమె జాతకం చెప్పండి. నేను చేసుకుంటా కంగారు కూడా. ఓకే, మీ భవిష్యత్తు నాకు అర్థమవుతుందిరా. నాకు తెలిసి మీకు ఇదే లాస్ట్ ఎపిసోడ్. మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే అర్జెంట్ బయటికి వెళ్ళి డైరెక్టర్ ఉంటాడు అక్కడ. నేను ఫ్యామిలీ స్టార్స్ కి రుణపడి కొడతాను, ఎందుకంటే ప్రతిరోజు నేనే జాయిన్ అవుతున్నా. ఇప్పటి నుంచి నాకు ఒక జోడీని ఇచ్చారు కాబట్టి. హలో ఏంటి వీళ్ళిద్దరితో పాటు నీకు కూడా లాస్ట్ ఎపిసోడ్.